జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు దానికి స్థానానికి అర్హులు అని చెప్పేసి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఎట్లా ఉందన్న మీ నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సేమ్ వాళ్ళకే ఇచ్చేయాలి, అది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు కాబట్టి అది ఇంతకుముందు నుంచి అదే వస్తున్న రూల్. అది అట్లా ఇస్తే బాగుంటుందని. అసలు ఎలక్షన్ జరిగితే అది కరెక్ట్ కాదు. అంటే మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అభివృద్ధి చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నా ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు మీరు? దానికి అలా కాదు అసలు. దానికి ఇప్పుడు వాళ్ళు ఉంటే డెవలప్ చేసేదానికి రాజకీయానికి దీనికి సంబంధం ఏంటి? ఎమ్మెల్యే సంబంధం లేదు కదా, ఆయన చేసుకోవచ్చుగా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే చేయకూడదా, డెవలప్ చేయకూడదా? దానికి దీనికి సంబంధం లేదు. దానికి ఏ సంబంధం లేదు. మళ్ళీ కాంగ్రెస్ అంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సంగతి పక్కన పెడితే చనిపోయారు కాబట్టి వాళ్ళకే ఇవ్వాలి సీటు. వాళ్ళకే ఇస్తే కరెక్ట్. అది అంటే గోపీనాథ్ గారి కుటుంబం నుంచి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, అంతేనా? అంతే, అదే కరెక్ట్. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా ఇతర వ్యక్తులు కూడా ఆశిస్తున్నారు టికెట్ అని చెప్పేసి అంటా ఉన్నారు అన్న, దీనికి ఏం చెప్తారు మరి? అది కరెక్ట్ కాదు. వాళ్ళు స్వార్థం కోసం అనుకోవడం అంతే. ఇప్పుడు ఏపీలో కానీ ఇక్కడ కానీ ఇంత ముందు చనిపోతే, లాస్ట్ టైం కూడా ఇక్కడ చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాలి, ఇనామినేషన్గా ఇచ్చేయాలి, అంతే. ఏకగ్రంగా ఇచ్చేయాలి, అది కరెక్ట్. అంటే బీజేపీ పార్టీ నుంచి కూడా మాధవి లత గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి మాధవి లత గారు కూడా టికెట్ ఆశిస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అంటే మాధవి లత గారు వస్తే ఎట్లా ఉంటుంది అన్న ఇక్కడ? ఎవరైనా అది ఇవ్వకూడదు, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అయితే కాదు. వారి కుటుంబం నుంచే అవును. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదన్నా, అంటే ఏ పార్టీ నుంచి గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాం? ఎవరైతే గోపీనాథ్ మంచి పనులు చేసిండు. గోపీనాథ్ చాలా మంచి మనిషి, వ్యక్తిగతంగా మంచివాడు, పనులు కూడా చురుకుగా మంచిగా చేసిండు. మంచిగా చేసిన ఆయన ఆరోగ్యం వల్ల చనిపోవడం జరిగింది. ఇప్పుడు గోపీనాథ్ గారి స్థానంలో ఎవరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సరే, అంటే రూలింగ్ పార్టీ వస్తేనే బాగుంటుంది అని అనుకుంటారు అందరు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు, వ్యతిరేకత చేస్తలేదు అంటే బడ్జెట్ లేదు కాంగ్రెస్ దగ్గర. బడ్జెట్ ఉంటే ఏదైనా చేయగలుగుతుంది. ఏం లేనప్పుడు ఏం చేస్తే పని? ఆయనలాగా అప్పులు ఏం తెస్తలేడు, ఈయన ఉన్న దాంట్లో సర్దుకుపోతున్నాడు. అంటే ఇప్పుడు బడ్జెట్ లేదని చెప్పేసి అంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి మీ నియోజకవర్గానికి అభివృద్ధి ఎట్లా కావాలా? అభివృద్ధి కావాలంటే చేస్తాడు, మంచిగా నిదానంగా చేస్తాడు. అట్లా ఇట్లా జరగగలదు. ఇంకా టైం ఉంది కదా, గెలిచి సంవత్సరం అవుతుంది అంతే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తూ పోతున్నాడు. ఒక్కొక్క పని అయితే చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు ఉన్నారన్న ఇక్కడ? ఇంకా ఏమో తెలియదు అన్నది, అయితే డిక్లేర్ అయిందో లేదు తెలియదు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ గారి పేరు అనేది బాగా వినిపిస్తా ఉందన్న. నవీన్ గారి పనితనం ఎట్లా ఉంటుంది అన్న ఒకసారి గెలిస్తే? నవీన్ అన్న కూడా మస్తార్లు ఇచ్చేసి అందుబాటులో ఉన్న మనిషి. నవీన్ కూడా చాలా మంచి మనిషి. ఆయన కూడా ఒకసారి ఛాయిస్ ఇస్తేనే బాగుంటుంది. అంటే బీజేపీ పార్టీ నుంచి గతంలో ఓల్డ్ సిటీ ఎంపీగా పోటీ చేసినటువంటి మాధవి లత గారు కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారని చెప్పేసి వినిపిస్తా ఉంది. ఆమె వస్తే ఎట్లుంటుంది అన్న ఇక్కడ నియోజకవర్గంలో? ఏమో ఆమె ఎట్లనే తెలియదు ఆమె గురించి అయితే, కానీ నవీన్ యాదవ్ అయితే టాక్ అయితే ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గోపీనాథ్ గారి వైఫ్ గారు అయినటువంటి ఆమెకు కూడా టికెట్ ఇస్తారని చెప్పేసి అంటా ఉన్నారన్న, వాళ్ళకి ఇస్తే ఎట్లా ఉంటుంది మరి? వాళ్ళకు ఇస్తే కూడా చెప్పలేము. సానుభూతి ఓట్లు అనేది ఉంటాయి కదా గోపీనాథ్కి వెళ్ళి చెప్పడానికి రాదు. సానుభూతి ఓట్లు అనేది కొన్ని ఉంటాయి కదా, చెప్పలేము. ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఏమని ఉంటుంది, ఉంటాయి సార్. మరి అంటే ఇప్పుడు పాలన చూస్తున్నావు, రేవంత్ అన్న పాలన ఎట్లుందన్న, మంచిగా ఉందా? రేవంత్ అన్న పాలన చాలా మంచిది. కొందరికి అర్థం అవుతలేదు రేవంత్ రెడ్డి పాలన. ఇంకా కొద్ది టైం పడితే అర్థం అయిపోతుంది వాళ్ళకు కూడా. అన్ని బాగానే చేస్తున్నారు. ఒకటి హైదరాబాద్ ఒకటి కరెక్ట్గా చేయలేదు. ఊర్లలో అయితే మంచి చురుగ్గా పనిచేస్తున్నారు. మంచిగా ఎమ్మెల్యేలు అంతా మంచిగా పనిచేస్తున్నారు. ఇండ్లు శాంక్షన్ అయినాయి, అన్ని శాంక్షన్ అయినాయి. ఇప్పుడు అన్ని ఇంకా ఇప్పుడు పింఛన్లు కూడా మళ్ళీ చేస్తానే అంటున్నాడు. ఇప్పుడు ఒకటొకటి విడతలు అయితే ఇది చేస్తున్నాడు కదా, కనుక బస్సుది ఒకటే గలీజ్ అయిపోయింది అందరికి. అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు రీసెంట్ గా 3 నెలల సన్న బియ్యం పథకం అనేది పెట్టిండు కదా, ఎట్లున్నాయన్న బియ్యం? మంచిగా సూపర్ వేసుకొచ్చుకున్నాం కదా, తింటున్నాం, అవే తింటున్నాం. ఇప్పుడు బియ్యం బాగున్నాయి. బియ్యం అంతా లబ్బర్ బియ్యం ఇచ్చిందని చెప్పేసి లే ఎందుకు తింటున్నాం కదా మేము, అబద్ధం ఎందుకు ఆడాలి? తిండి మీద అబద్ధం ఆడొద్దు కదా అసలుకి. బియ్యం బాగున్నాయి. బియ్యం మొత్తం మీదికి వెళ్తున్నాయి. ఏం లేదు, బాగా అవుతున్నాయి, బాగా అవుతున్నాయి. గతంలో కేసీఆర్ గారి పాలన చూసిరు, ఇప్పుడు రేవంత్ అన్న పాలన చూస్తున్నారు, ఏది మంచిగా ఉందన్న? రేవంత్ రెడ్డి పాలనే బాగుంది. కేసీఆర్ కూడా చేసిండు, ఫస్ట్ లో బాగా చేసిండు. లాస్ట్ టైంలో అన్ని మంచి చేసినాడు పనులు. ఆయన మంచి చేసినట్లంటే ఈయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతుంది సేమ్, మళ్ళీ ఆయన అవుతుండే. పబ్లిక్ కూడా మార్పు కోరాలని కోరుకున్నారు అంతే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి అంటే ఏ పార్టీ జెండా ఎగురితే బాగుంటుంది? ఇప్పుడు మంచి రేవంత్ రెడ్డి అయితే ఈయనైతే మంచి జోపినైతే మంచి పనులు చేసిండు. కానీ ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి అయిపోయింది కదా ఛాయిస్. ఆయన ఉన్న రోజులు ఆయన గెలిపించుకున్నారు అందరూ. ఇప్పుడు చూడాలని అనుకుంటున్నారు మంది కూడా. వేరే పార్టీని మార్చుకొని చూస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో మీ ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా, సో మరి ఎవరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? మంచి చేసే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, మంచి చేయాలి ప్రజలకి. వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు, దేవుడితో సమానమని కొలుచుకుంటారు వాళ్ళని. దయ్యం లాగా ప్రయత్నిస్తారంటే మనం దయ్యమే అనుకుంటాం, భూతార్థమే అనుకుంటాం దాన్ని. దేవుడైతే అనుకోం కదా. ఇప్పటికైనా ఆయన బాగా చేసిండు, మంచిగా ఉండే
బీదలకి మంచిగా సందర్భంలో ఉండే ఆయన ఏదన్నా ఆపద అంటే పోయినామనుకో కాదనకుండే అది అట్లా చేసే వాళ్ళు ఎవరున్నా కానీ మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ 3 పార్టీలు కొట్లాడుతా ఉన్నాయి ఇప్పుడు కొట్లాడుతున్నారు. ఈ స్థానం కోసం. అదే. ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఏ అనుకుంటున్నావు? పార్టీ అని నేను చెప్పను నాన్న, ఒకటే పార్టీ ఏదంట ఏ పార్టీ అయినా మంచి చేయాలి ప్రజలకి, అదొకటే మనం కోరుకునేది. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు? నేనా ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పొద్దు, మంచి చేసే వ్యక్తి కావాలి మనకి. వ్యక్తి మనం కష్టపడి పైకి వస్తున్నాం, ఆ వ్యక్తులు కూడా మన కష్టాన్ని మెచ్చే బహుమతి లాంటిది పొందుకోవాలి, అంతేగాని వీళ్ళు వాళ్ళని చెప్పొద్దు మనం. అంతేనా గతంలో కదా? మీ ఎమ్మెల్యే గారు ఎట్లుండేవారు? ఎటువంటి పనులు చేసినారు? దేవుడు మనకి ఇస్తాడని మొక్కుకుంటాం, దేవుడిని కోరుకుంటాం, అంతేగాని ఈ దేవుడు మంచోడు ఆ దేవుడు మంచోడు అని మనం అనుకోం కదా. ఇది కూడా అంతే నా అంటే దృష్టిలో. ఇప్పుడు చేసేవాళ్ళు కావాలి అమ్మ. ఇప్పుడు గెలిస్తేనే కాదు కదా, గెలిచినా కూడా మంచి చేసే చేసేవాళ్ళు వాళ్ళు కావాలి. వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఉండాలి అది. నేను మంచి చేస్తున్నానా ప్రజలకి, మంచి చేస్తలేనా అనేది వాళ్ళకు ఉండాలి, అంతే. మనం చెప్పలేము ఇంకా దాని అంటే గురించి ఇప్పుడు చెప్పలేము. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీ మహిళలకు మంచి చేస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే ఎలాంటి మంచి జరుగుతుంది మంచి మీకు? అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ అని ఇచ్చిండు అవును. ఓ మాట, ఇంకేం ఫ్రీ ఇచ్చిండు ఆయన? ఉమ్, బస్సు ఒక్కడే ఫ్రీ ఇచ్చిండు అంతే. ఉమ్, దాని తప్ప నుంచి ఫ్రీ చాలా ఉన్నాయి ఆడోళ్ళకి అట్లా అంటే. ఉమ్, అవన్నీ అయితే పొందలేం కదా మేము, పొందలేదు కదా. పొందిన రోజు అవన్నీ చేశాడు మనకు. 500కే గ్యాస్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అవన్నీ రాలే కదా, ఇంకా రేషన్ కార్డు లేదు, అన్నాడు. రేషన్ కార్డులు లేవు, కొందరికి రేషన్ కార్డు రాలేదు, ఇవన్నీ ఉన్నాయి ఇంకా చాలా. అవన్నీ వచ్చిన రోజు మంచిగా చేసినాడు రేవంత్ రెడ్డి అనుకుంటారు. బస్సులు అయితే సౌకర్యం ఉన్నాయి అంతే, ఇంకా వేరేది ఏం లేదు ఆయన నుండి. అవన్నీ వచ్చిన రోజు వచ్చినాయి, ఇవి మనం అంతా లభించినాం కదా, ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు కదా, ఇది ఉంటది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మీ కాడ ఎమ్మెల్యే గెలిస్తే ఎట్లుంటది మరి? అదే నేను చెప్తున్నా కదా, ఎవరి వ్యక్తులు మంచి చేస్తారో వాళ్ళనే నమ్ముతారు ప్రజలు కూడా. ఈ వ్యక్తి మంచి చేసలేదు మనకని వాళ్ళ దృష్టిలో వచ్చిరనుకో ఎవరు నిలబడటానికి అవకాశం ఉండదు. అంటే ఇది మీరు అయితే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, అంటే ఏ పార్టీ నుండి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? ఇగో నాన్న అప్పుడు వైఎస్ రాజశేఖర ఉండే, మంచి చేసిండు ఆయన, మంచి చేసిండని అనుకున్నాం అంతే. తర్వాత ఏమి అందరు ఇప్పుడు ఆయన నుండి ఎవరు వచ్చినా కానీ మంచి చేసిన వాళ్ళని కోరుకుంటారు, చెడు చేసిన వాళ్ళని ఎవరు కోరుకోరు. ఇది మాత్రం ఉంటది ప్రజల దృష్టిలో. అది అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి మాధవిలత గారు అనే వారు ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు అక్కడ నిలబడతారు అని చెప్పేసి అంటా ఉన్నారు. మాధవిలత గారు వస్తే ఎట్లుంటది ఇక్కడ? ఎట్లుంటది అంటే ఆమె కూడా చేసుకోవాలి, ఏదైనా మంచి చేయాలి. మంచి చేసినప్పుడు ప్రజలు దృష్టిలో దేవతలా నిలబడుతుంది. చెడు చేసాను అమ్మ ఏమో చేయలేదా అని అనుకుంటాం, అంతేనా కాదా? వాళ్ళకి కావాల్సింది మెయిన్ అది, మంచి చేసే వాళ్ళే కావాలి. చెడు చేసిన వాళ్ళకి ఎప్పటికైనా ఏ పీద వాళ్ళు కానీ మలిచిన వాళ్ళు కానీ ఎవరు కానీ ముందుకు రారు, చెప్పరు. అది 3 నెలల సన్న బియ్యం తీసుకున్నావా అమ్మ? నేను నాకు కార్డే లేదు, కార్డు లేదు. అసలే కార్డు లేదు, కొట్టేసిరు కారు గురించి అని కార్డు కొట్టేసిండ్రు. ఇప్పుడు 15 సంవత్సరాలైంది కార్డు లెక్క. ఏ దానికే గానీ నన్ను ఏం లేదమ్మా వెళ్ళిపో అన్నారు. ఏం లేదు, మళ్ళీ గమ్మున ఉన్నాం. తిండి తినకుండా అయితే మానేం కదా, కష్టం చేసుకుంటే తింటున్నాం. ఎవరైతే మనకు పెడతలేరు కదా. అది అంటే కొత్తగా రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం అని చెప్పేసి అంటా ఇంతవరకు ఉన్నారు. రాలే కదా, మళ్ళీ కార్డు వచ్చినప్పుడు బియ్యం ఇస్తారు మనకి. కార్డు లేకుండా బియ్యం ఎవరు ఇస్తారు మనకి? ఇవ్వరు, అవును. అంతేనా గత కదా. 15 నెలల్లో కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇవ్వలే. నేను వచ్చినాక నేను ఇస్తా అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇస్తానే మళ్ళీ ఆయన మంచి చేసిండు అని అనుకుంటాం. రేషన్ కార్డు అయితే ముఖ్యం కదా ప్రతిదానికి. ఆటో టాక్ వచ్చింది మా ఆయనకి, రేషన్ కార్డు పనిచేస్తుంది, ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది అన్నారు. ఏది పని చేయలే నాకు, ఆ టైంలో నాకు ఏది పని చేయలేదు, నరకం అనుభవించిన నేను. మళ్ళీ అవన్నీ మనం చెప్పుకుంటూ పోతామా? సొంత డబ్బులు ఉండే కాయ కష్టం చేసినాం, అప్పు చేసినాం, సప్పు చేసినాం, పెట్టినాము, ఎవరు ఇవ్వలే మనకి, ఆదుకోలేదు. మళ్ళీ వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు అని ఎలా చెప్తాం? మనం చెప్పలేం కదా. ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందుకోలేదు. అందుకోలే, నాయనే అందుకోలే, నాలాంటి ప్రజలు ఎంతమంది ఉన్నారో చెప్పలేం కదా. అది సో మరి ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నావు నువ్వు? ఏం కోరంటే బీదలకి మేను ఇట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు ఆదుకోవాలి, ఆదుకొని నేనున్న ముందుకి అని నడిపియాలి, అంతేగాని మేము ఏది కాదండి అని అప్పుడు చేతులు ఎత్తేయద్దు. అప్పుడు ఏమనిపిస్తుంది? దేవుళ్ళలాగా మేము నమ్మినాం వాళ్ళని, దయ్యాల్లాగా మాకు చూసిండ్రు అనిపిస్తుంది అనిపేదా? ఏ అంతరాత్మకనే ఎక్కడన్నా ఒక దగ్గర ఈగో కలుగుతుంది. అది నేను అనుకునేది. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, అంటే ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు మరి? ఇక మాకు జీతాలు పెంచుతానని జీతాలు లేవు, పింఛన్లు లేవు, ఏమి లేవు, ఏమని చెప్పాలి? సిగ్గోతుంది చెప్పుకుంటే. 3 నెలల బియ్యం అని ఇచ్చిండు, అవి రబ్బర్ బియ్యం. అన్ని బియ్యం మంచిగా ఉన్నాయి, సన్న బియ్యం అని చెప్పేసి అంటారు కదా. నీళ్ళల్లో తేలుతున్నాయి బియ్యం, అవి కూడా తినబుద్ధి అయితే లేదు. వండుకున్నారా మీరు? వండుకుంటున్నాం, గవ్వే తింటున్నాం, మింది తీసేసి. మీరు తీసేసి తింటున్నారు. సన్న బియ్యం మంచిగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా అమ్మ బయట. అందరు అయితే అవి అమ్ముకుంటారు ఉన్నోళ్ళు, మనం లేని వాళ్ళు మేము చేస్తాం. అది బియ్యం మంచిగా లేవుగా, రబ్బర్ బియ్యం ఇస్తున్నారు. పైన వెళ్తున్నాయి బియ్యం. ఇప్పుడు మరి ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు? ఇక ఏ పాట వస్తుందా అంటే ఇక అంత దేవునికి తెలవాలి, మంచిగా చేసేటోడే రావాలి మనకు.
అంటే మీరు చనిపోయినటువంటి మీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు బాగా చేసిండా మరి? ఆయన బాగా చేసిండు, మాకు రోడ్డు కూడా వేసిండు. రోడ్డు కూడా వేసిండు. మళ్ళీ మరి అదే పార్టీ నుంచి వచ్చేటోళ్ళు కావాలనా, లేదంటే వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటోళ్ళు కావాలనా, బీజేపీ పార్టీ నుంచి వచ్చేటోళ్ళు కావాలనా? పార్టీ వచ్చినా మాకు మాత్రం జర సాయం చేసి పేదలకు చేయాలి సాయం. పేదలకు సాయం చేస్తే మంచిగానే ఉంటుంది. ఇక మనం వేయాలంటే అందులో పోయిన తర్వాత మనం నిర్ణయించుకొని వేసుకోవాలి. అదే మరి నీ నిర్ణయం ఎటువైపు ఉన్నది, ఏ పార్టీ వైపు ఉన్నది? ఎవరు చెప్పకుంటే ఎటువైపు వేయాలి ఇక. అంటే ఈ పార్టీ వస్తే నాకు మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటావు కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఆయన ఎవరైతే మాకు జీతాలు పెంచుతారో, ఈ పేదల్లో కారాట్లు లేని వాళ్ళకి కారాట్లు ఇస్తారో వాళ్ళకి వేయాలి. ఇప్పుడు రేవంత్ అన్న రేషన్ కార్డులు కూడా ఇస్తున్నా అంటాడు కదా మీకు అందరికి. ఇప్పుడు మీ మహిళలకు మంచిగా కోటీశ్వరులను చేస్తున్నా అంటారు రేవంత్ అన్న. ఏది మాకైతే పిరి బస్సులు లేవు, ఏం లేవు. మేము ఆటోకి పోనీకి 20 రానీకి 20. ఎందుకు మీరు ఆధార్ కార్డులు చూపించుకొని వస్తలేరా? అది ఈడికి రావాలంటే మనం ఈడికి వస్తాం నడుచుకుంటాం. ఆటో వాళ్ళు రోజు 80 రూపాయలు. ఇప్పుడు 500కే గ్యాస్ ఫ్రీ కరెంట్ వస్తుందా మనకు? పిరి కరెంట్ అయితే వస్తుంది కానీ గ్యాస్ కాలేదు, అయ్యింది కానీ మాకు అదే 10 రూపాయలకి ఇస్తారు. అంటే ఇప్పుడు మీకు ఆడ బీజేపీ వస్తే ఎట్లుంటుందమ్మా? బీజేపీ నుంచి మాధవిలత గారు తెలుసా మీకు? తెలుసు. మాధవిలత గారు పోయిన సంవత్సరం గణేశం నిలబెడితే 10,000 ఇచ్చింది. 10,000 ఇచ్చిందా? వచ్చింది గణేశం కాడికి వచ్చి 10,000 ఇచ్చింది. ఆమె కూడా నిలబడుతుందంట, మరి ఆమె వస్తే ఎట్లుంటుంది? నిలబడితే బాగానే ఉంటుంది. ఆ మేడం ఒక్కోసారి పరిచయం అయింది, వచ్చింది 10,000 ఇచ్చింది శివాలయ గుడి ముంగట. మేడం వస్తే బాగుంటుంది. నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత ఎవరికి టికెట్ వస్తుందని చెప్పేసి అందరూ వాళ్ళ భార్యకి ఇస్తే బాగుంటుంది, అలా భార్యకు వస్తే బాగుంటుంది. గోపీనాథ్ భార్య అలా భార్య ఉంటే బాగుంటుంది. ఆయన గెలుస్తే ఏమో ఇక్కడ చూసుకుంటుంది, మా ఏరియా ఎక్కడ ఉందో ఆ ఏరియా మొత్తం చూసుకున్నా. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు బాగా చేశారా ఇక్కడ? చేశాడు మా ఏరియా అయితే చేశాడు. ఇంకా బయట ఏం చేశాడు తెలియదు మనకు. మనం చెప్పేది జవహర్ బస్తీ ఇది, ఇక్కడ బాగా చేశాడు. గోపీనాథ్ గారి కుటుంబం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది కదా, అంటే మరి బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ కానీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారంట, నిజమేనా? కొన్ని ప్రజలు అనుకునేటోళ్ళు ఉన్నారు, కానీ ఎవరికి అనుకునేటోళ్ళు వాళ్ళే ఉంటారు. మనం అనుకునేది ఇది, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. నాలుగు 3 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలలో ఏ వాళ్ళు 3 నిలబడతారు. ఆడ 3 ఇట్లా మన గోపీనాథ్ భార్యవే అనుకుంటున్నా. గోపీనాథ్ గారి భార్య అయితేనే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఉన్నారన్న ఇక్కడ? అది తెలియదు అన్న, ఇంకా తెలియదు. అంటే ఈ 3 పార్టీలలో మరి ఏ పార్టీ వస్తే మీ నియోజకవర్గానికి బాగా జరుగుతుంది అనుకుంటున్నాను? ఇప్పుడు మటుకైతే ఇప్పుడు ఈ వీళ్ళ భార్యకి ఇస్తేనే సంతోషం పడతాం మేము. మాకు పోయింది కానీ మనం నిలబడుతుంది. అంటే పార్టీకి సంబంధం లేకుండా ఆ క్యాండిడేట్ అంటే గోపీనాథ్ గారి భార్య నిలబడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. అది మేము కోరుకునేది. మంచిగా గోపీనాథ్ గారు ఎలా ఉండేవారు ఇక్కడ నియోజకవర్గంలో అందరితో? ఇక్కడ మంచి పనులు చేశాడు మనకు ఏరియా మొత్తము. అది అనేది గోపీనాథ్ ఓన్లీ అనేది తిట్టేది చేసేది కాదు. అంటే ఇప్పుడు ఏదైనా ఆపద వస్తే అందుబాటులో ఉండేవారా గోపీనాథ్ గారు? వచ్చేటోడు. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఇక్కడ? నాకు ఆటో వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్ ఫోన్ చేశాడు. హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ ఫోన్ చేసిండు వాళ్ళు? గోపీనాథ్ గారు ఆయన నేను చూసుకున్నాను హాస్పిటల్, ఆయన చూసాడు, మంచిగా చూస్తాడు. చేస్తాడు. మరి ఇప్పుడు ఆయన చనిపోయిండు, మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? పెళ్ళమారా కొడుకునైనా వారని రాని వస్తే మంచిగా. కొడుకు చిన్నోడే కదా, చిన్నోడు వాళ్ళ భార్య రావాలి. మరి వేరే పార్టీ నుంచి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? బీజేపీ రావాలి. బీజేపీ పార్టీ నుంచి మాధవిలత గారు తెలుసా మీకు? ఎంపీగా పోటీ చేసిరు ఓల్డ్ సిటీకి. మాధవిలత గారు ఇప్పుడు ఇక్కడ నిలబడతా అని చెప్పేసి అంటున్నారు. మరి ఆమె వస్తే ఎట్లుంటది ఇక్కడ? గట్టిగా ఉంటుంది, ఆమె గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది, ఆమె వస్తే గట్టిగా ఉంటుంది. ఈయన బాగుంటుంది. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అంటే కాంగ్రెస్ నుంచి వస్తే చేయడాడు సీన్ లేదాడు. 3 నెలల బియ్యం రేషన్ బియ్యం ఒకేసారి ఇచ్చినా, సన్న బియ్యం ఇచ్చినా అని చెప్పేసి అంటా ఉన్నారు. 3 నెలలకు ఒకసారి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? నెలకే ఒకసారి ఇస్తాడు కదా, ఇయ్యాడా? మన ఆడిచ్చేది 3 నెలలకు ఒకసారి.